ఆత్మీయులకు నమస్కారం. సాధారణంగా మానవలోకంలో మనశ్శాంతి కోసం బుద్ధిజీవులైనటువంటి మానవులందరూ వెతుకుతుంటారు. అయితే మనశ్శాంతి ఎందుకు ఉండదు, మనశ్శాంతి ఎలా వస్తుంది అనే విషయాన్ని కొద్దిగా మనం ఆలోచిస్తే మనశ్శాంతి మనకి సులభంగా వస్తుంది. నేను భగవంతుని కైంకర్యములను అంటే సేవలను ఎంతో శ్రద్ధగా చేసినాను, నాకు మనశ్శాంతి కుదరటం లేదు. అలాగే అద్భుతమైనటువంటి మంచి పనులను చేశాను సమాజం కోసం, అయినా మనశ్శాంతి హృదయంలో నిండడం లేదు అనే నిరాశతో జీవితాన్ని గడుపుతున్నామని చాలామంది మానవులు భావిస్తుంటారు. చిల్లులు పడిన పాత్రలో నీళ్లు నింపితే నిండుతుందా, నిలవలేదని ఏడ్చినంత మాత్రమున పాత్ర యొక్క పరిస్థితి ఎవ్వరూ మార్చలేరు కదా. మన హృదయం అనే పాత్రలో శాంతి నిలవడం లేదు అంటే ఏదో ఒక దోషము అనే చిల్లు దానిలో ఉండి ఉంటుంది. దాని వలన మనకు ఆనందాన్ని అనుభవించే అవకాశం లేకుండా పోతుంది. ఆ దోషాన్ని వెతికి నివారణ చేసుకోవాలి. ఆశించేది ఒకటి, ఆచరించేది మరొకటి అయినప్పుడు మనశ్శాంతి ఎలా లభిస్తుంది? పానకము కావాలనని చక్కెర వేయక ఉప్పు వేసి కలిపితే పానకము ఎట్లా దొరుకుతుంది? సాధనలో పొరపాటును వెతకాలి, మనస్సులోని దోషాలను తొలగించుకోవాలి. అదే మనస్సులో శాంతి సంపాదించడానికి ప్రధాన మార్గం. కాబట్టి మనలో ఉన్న కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యాలను, ఆధునికంగా వచ్చి చేరినటువంటి అధికారము ధనము అనేటటువంటి అహంకారాలను మనం వదులుకుంటే భగవంతుడు మన యందే ఉంటాడు. శాంతి మనతోనే ఉంటుంది. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.